మంచి చెడు నాకు తెలుసు. మీరు చెప్పండి. పోతే మన చిన్నమ్మాయి గారికి రాజా లాంటి సంబంధం చూశానమ్మా. కూర్చోండి కూర్చోండి. కోటీశ్వర్లకు ఒక్కడే బిడ్డ. అలాగా? వాళ్ళదే ఊరు? హైదరాబాదు. పెద్ద వ్యాపారస్తులు, బాగా చదువుకున్న కుటుంబం. లక్ష్మీదేవిని పెరటి దొడ్లోను, సరస్వతీదేవిని వీధి వసారాలను కట్టేసుకున్న అదృష్టవంతులు. ఆహా, బాగుందండి. వాళ్ళకి వెంటనే ఉత్తరం రాయండి పేరయ్య గారు. ఓసారి వచ్చి అమ్మాయిని చూసుకుని వెళ్ళమనండి. ఈ లోపు అబ్బాయి గారి ఫోటో ఒకటి తెప్పించండి. అలాగేనమ్మా, తక్షణమే రాస్తాను. సీత, పాలు, టీ, కాఫీ అన్నీ తీసుకురా. ఏది కావాలో తాగండి. అలాగేనమ్మా. అయ్యా నమస్కారం. ఏం పేరయ్య గారు ఇటు నుంచి ఇటు వస్తున్నారు? అమ్మగారు లీలమ్మ గారికి సంబంధం చూడమని ఆదేశిస్తేను. లీలక చిత్తం. చూస్తున్నారా? చూస్తున్నానండి అయ్యా. ఓ హైదరాబాద్ సంబంధం గురించి చెప్పాను. చూడండి, మీకు హైదరాబాద్ ఎక్కడుందో తెలియదు. తెలియకపోవటం ఏమిటండి అయ్యా? హైదరాబాద్ మన రాష్ట్రానికి. అబ్బా, ఇది కూడా ఉంచండి. ఇప్పుడు అసలు తెలియదండి. హైదరాబాదు ఆఫ్రికాలోనో చైనాలోనో ఉన్నట్టు గుర్తు. మళ్ళీ ఆవిడ ఆరా తీస్తే కుర్రాడికి పెళ్లి అయిపోయిందని, కవల పిల్లలు కూడా పుట్టేశారని చెప్పేయండి. అలాగేనండి అయ్యా. ఇక విశ్వనాథం గారి సంబంధాన్ని మెదడులో నుంచి దులిపేశాను. వస్తానండి అయ్యా. వెళ్తాను. గంగానమ్మా, నీ లీలకి వేరే సంబంధం రాకుండా చేస్తా. చూసుకో నా లీల. విశ్వనాథం గారి సంబంధం అట. విశ్వనాథం గారి సంబంధం. హలో, నేను విశ్వనాథం మాట్లాడుతున్నాను. ఎవరు? జోగారావా? కులాసాయ్. వ్యాపారం బాగానే సాగుతుంది. అలాగే రేపు మా ఫ్యాక్టరీ నుంచి 1000 బస్తాలు సిమెంట్ పంపిస్తాను. మావాడా? వాడు గుడికెళ్ళాళ్లే. వాడికి భక్తి శ్రద్ధలు చాలా ఎక్కువయ్యా. గౌతమ్, గౌతమ్, ఇంటికి వెళ్దాం పద. నేనే నడవలేననుకుంటున్నారా? అంకుల్, మీరు ఇంకా పడుకోలేదా? వాడు రాందే నాకు నిద్ర ఎలా వస్తుందయ్యా? తీసుకెళ్ళి పడుకోబెట్టండి. నాకెవరు హెల్ప్ అక్కర్లేదు. అలాగే నేనే వెళ్ళగలను. నీ కొడుకుని చూసుకున్నావు భారతి. తల్లి ప్రేమ తండ్రి భయం పిల్లలకు మంచి నడత నేర్పుతాయంట. వాడు చిన్నతనంలోనే తల్లి ప్రేమకు దూరం అయ్యాడు. తల్లి లేని బిడ్డన్న జాలి వల్ల వాడిని నేను భయభక్తులతో ఉంచలేకపోయాను. పెళ్లి చేస్తేనైనా వాడి జీవితంలో మార్పు కలుగుతుంది. గౌతమ్ జీవితంలో మార్పు తేగల పిల్ల ఎక్కడుందో ఏమో. తలకా కట్టేంటత్తయ్య? దెబ్బ తగిలిందా? లేదు బాబు, తలనొప్పిగా ఉంటేను. తలనొప్పా? అయితే నీకు దిష్టి తగిలిందన్నమాట. దిష్టా? మొన్న నాకు తలనొప్పి వస్తే మా అమ్మ నాకు దిష్టి తీసిందిగా. నీకు నేను దిష్టి తీస్తానుండు. బాబీ, బాబీ, రేడొకడు. తల్లి దిష్టి, తండ్రి దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి అన్నీ పోవాలి. అయ్యో, నా కొత్త చీర పాడైపోయింది. ఎరా వెధవా, ఏమిట్రా ఈ నీళ్లు? దిష్టి నేను నాన్నమ్మ, అత్తయ్యకు దిష్టి తీశాను. ఈ దేవ్యానికి దిష్టి కూడాను. ఎవరి దిష్టిరా? ఎవరిదేమిటి, నీ దిష్టే తగిలింటుంది. ఏం కూసావరా? అమ్మా, నిన్ను కొట్టద్దమ్మా. అమ్మా బొమ్మ, అక్కడికి ఏదో నా కడుపున పుట్టినట్టు. పో అతలికి. అంటావా? అలాంటి మాట్లాడతావా? ఎందుకత్తయ్య పసివాడిని అలా కొడుతున్నారు? కొడతానా కోస్తానా వీణ్ణి? ఆ 7 పువ్వులెత్తు రాజకుమారికి దిష్టి తగిలిందట. నీ కుమారస్వామి ఆ దిష్టి తీసి ఆ నీళ్లు నా మీద పోశాడు. ఇలాంటి చిల్లర పనులు నువ్వేగా వీడికి నేర్పించేది? నోరు మూసుకుని వెళ్ళి బట్టలు ఉతుకు. దిష్టి తగిలిందా? నా దిష్టి తగిలిందా? వేధవా! ఏమిటి గంగ పసిపిల్లని పట్టుకుని ఇలా కొడుతున్నావు? పసివాడు వీడు? పసివాడా? చాలా తప్పుకోవయ్యా. ఈవేళ వీడు అంతు తేలుస్తాను. ఇంటికి పెద్ద మనవడు, వీడి మీద నీకు పాకేమిటి గంగ? మనవడు మట్టిగడ్డ, నాకు కాదు మీకు. ఇంకోసారి ఇలా చేస్తే ఒళ్ళంతా వాతలు పెట్టేస్తాను. అలా చూస్తారేమిటి? వెళ్ళి మీ పనులు చూసుకోండి. పోండి. రా బాబీ. ఏమిటమ్మా సీత? తలనొప్పిగా ఉంది నాన్న. అయితే నువ్వు తప్పుకో, నే విసురుతాను. వద్దులే. ఏమిటమ్మా, ఈ పనికి కూడా నేను పనికిరానా? అలాగని కాదు నాన్న, ఈ పని మీరు చేసినందుకన్నా నేను చేయనందుకు
పిన్నితో దెబ్బలు తిట్లు తినాల్సి వస్తుంది. దీనికి అంతటికీ కారణం నేనేనమ్మా. తన పవిత్ర జలాలతో మిమ్మల్ని సేద తీర్చే గంగమ్మ తల్లి అవుతుందనుకున్నాను, కానీ ఇలా పూనకం పూనినట్టు జీవుల్ని బలి తీసుకునే గంగానమ్మ అని అనుకోలేదు. నా తప్పుకు మీరు శిక్ష అనుభవిస్తున్నారమ్మా, మీరు శిక్ష అనుభవిస్తున్నారు. నాన్న ఊరుకో, నాన్న ఊరుకో. నీ బిడ్డలుగా ఎంత కష్టమైనా సహించగలవు గాని ఆ కష్టానికి నీ కన్నీళ్లు కూడా తోడైతే తట్టుకోలేవు నాన్న. అమ్మ సీత. గురువా, ఓ గురువా, లే గురువా, 11:30 దాటిపోయింది. అప్పుడే 11:30 అయిందా డాడీ? ఆయన ఫ్యాక్టరీకి వెళ్ళి గంట దాటింది. అలాగా? అవును, రాత్రి ఏం జరిగిందో నాకు గుర్తులేదురా. నేను ఎన్ని గంటలకు వచ్చి పడుకున్నాను? నువ్వు వచ్చి పడుకున్నావా? నువ్వెక్కడొస్తావు గురు? మేమే నేను తీసుకొచ్చాం. 1 గంట దాటిపోయింది. చచ్చా, ఏమైనా సరే ఇక ముందు ఇంత లేట్ నైట్స్ అవ్వకూడదురా. ఇవి రోజు అనుకునే మాటలే గానీ లేచి త్వరగా బ్రష్ చేసుకో. మన వినోద్ గాడు నీతో ఏదో పని ఉందని బయట వెయిట్ చేస్తున్నాడు. 1 minute. ఎరా వినోద్, మా చెల్లెలి పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నాం. కట్నాల దగ్గర కొంచెం ఇబ్బంది వచ్చింది. ఒక 50,000 లేకపోతే పెళ్లి ఆగిపోతుంది గౌతమ్. ఏమిట్రా మాటలు? ఎందుకు ఆగిపోతుంది పెళ్లి? ఆ మాత్రం సాయం చేయడానికి నేను లేను. నీకు శ్రమిస్తున్నానేమో. ఇందులో శ్రమే ఉందిరా. మీ చెల్లెలు నా చెల్లెలు కదా, ఆ మాత్రం సాయం చేయవలసిన బాధ్యత నాకు లేదా? ఉండి ఇప్పుడే వస్తాను. తీసుకో. చాలా థ్యాంక్స్ గౌతమ్, నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. గురువా, నువ్వు అందరిని నమ్మేస్తావు. వాడు చెప్పేది నిజమో కాదు తెలుసుకోకుండా అడిగినంత డబ్బు ఇచ్చేయడమేనా? వాడు అబద్ధాలు ఎందుకు చెప్తాడురా? నువ్వు ఒట్టి అనుమాన పక్షివి. పద. అంతేలే.